పక్కన తెలంగాణలో స్థానిక ఎన్నికలు చిత్ర విచిత్రమైన మలుపులు తిరుగుతున్నాయి. కాళ్ళకి దండం పెట్టి మరీ పోటీ చేయమని అడిగినటువంటి ఒక కాంగ్రెస్ నాయకుడి తల్లికి సంబంధించినటువంటి ఇష్యూ ఒకటి వైరల్ అయింది. ఇంకొక చోటేమో ఏది 10 లక్షల రూపాయలు ఇస్తామని బీజేపీ ఏకగ్రీవాలకి 25 లక్షలు ఒక చోట వేలంలో ఏకంగా 79 లక్షలకి సర్పంచ్ పదవిని కొనుగోలు చేసినటువంటి కాన్సెప్ట్ నడిచినాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే తాజాగా హత్యల దగ్గరికి వెళ్ళిపోయింది. ఇది షాద్ నగర్ దగ్గర జరిగినటువంటి హత్య ఎవరైతే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఆవుల నాయకుడు ఎవరైతే ఉన్నారో తన మీదన జరిగినటువంటి హత్యా ప్రయత్నం కాదు, హత్యే చేయటం, నిన్న బెదిరించడం, ఆ పైన హత్య జరగటం. అది హత్య ఆత్మహత్య అన్నటువంటి కాన్సెప్ట్ అయితే తేలేదు, కానీ హత్యే అన్నటువంటిది పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది రైల్వే పట్టాల దగ్గర మృతదేహం తేలడంతో. దీంతో కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి దుర్మార్గాలకు పాల్పడుతుందంటూ భారతీయ జనతా పార్టీ నాయకులు ఆందోళనకు దిగడం అన్నటువంటిది కొత్త చర్చకి తావిస్తోంది స్థానిక ఎన్నికలు తెలంగాణలో.